హాయ్ అండి. ఒకసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో చేసుకునే స్టైల్. ఇది అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇలానే చేయాలని అనుకుంటారు. ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా ఎండు కొబ్బరిని అయితే తీసుకోవాలి. ఎండు కొబ్బరి ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. దీన్ని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా అదే ప్యాన్లో వేసి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే మంచిగా అవి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఈ పేస్ట్ని మళ్ళీ ఆయిల్లో మగ్గించడం అట్లాంటిది ఏమీ చేయమండి. ఇక్కడే మంచిగా ఫ్రై చేసుకుంటాం. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనిద్దామండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని కర్రీ తాలింపు కోసం అయితే మనం రెడీ పెట్టుకుందామండి. ఒక చిన్న సైజ్ ఆనియన్ని తీసుకొని సన్నటి పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా సరిపోతుంది అండ్ కొంచెం కొత్తిమీర. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా సేమ్ కొంచెం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ని కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఇది 1 టీ స్పూన్ వరకు అయితే ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా మనం మంచిగా ఆయిల్లో రోస్ట్ అనేది చేయాలండి. మంచిగా ఫ్రై చేస్తే దాని పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. నేను 1/2 kg వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ 1/2 kg చికెన్ని నేను 2 టైమ్స్ కడుక్కొని మంచిగా సాల్ట్ లెమన్ వేసి మంచిగా 2 టైమ్స్ వాటర్ వేసి కడుక్కున్నానండి. ఇలా కడుక్కున్న చికెన్ని కూడా కడాయిలో వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్లో 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. నాకు సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. సాల్ట్ వేసి మంచిగా హై ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. లేదంటే మొత్తం డ్రై అయిపోయి అంత పీసెస్ అనేవి రబ్బర్ లాగా అవుతాయి. అదేవిధంగా దీంట్లో కొద్దిగా పసుపుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ చికెన్ అనేది మొత్తం మనం ఇక్కడ ఆయిల్లోనే 50 to 60% వరకు మనం ఆయిల్లోనే కుక్ చేసుకుంటామండి. ఇది వచ్చేసి జాజికాయ పౌడర్ అండి. ఇది 1/2 టీ స్పూన్ వరకు ఉంటుంది. ఈ జాజికాయ పౌడర్ వేయడం వలన ఏంటంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది అండ్ మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఈ జాజికాయ వేయడం వలన మంచి ఫ్లేవర్ కూడా చికెన్కి వస్తుందండి. ఇదంతా జాజికాయ పౌడర్ కూడా అంతా పట్టుకునేలాగా చికెన్ని మరో 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చాలా కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేయడం వలన ఏంటంటే చికెన్ ఒరిజినల్ టేస్ట్ని డామినేట్ చేస్తుంది. అదేవిధంగా కొంచెం కసూరి మేతిని కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా కొంచెం కలర్ మారడం అయితే స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు అయితే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1.5 స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఈ కారం అనేది నేను నా టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నాను. మేము కొంచెం తక్కువగానే తింటాము, అందుకే కొంచెం తక్కువ అయితే వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా చికెన్ని కూడా ఇలా కారం వేసుకున్న తర్వాత చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ అయితే మిర్చి ఏం వేయలేదు కదా, ఇప్పుడు ఆ మిర్చిని ఇక్కడే యాడ్ చేసుకుందామండి. మొదలే వేస్తే ఏంటంటే మిర్చి మొత్తం మెత్తబడిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. అది నాకు అంత నచ్చదు. అందుకనేసి నేను చివరిలో అయితే గ్రేవీ వేసే
టైంలో వేస్తానన్నమాట. ఇలా మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న పేస్ట్ అయితే ఆనియన్ అయితే ఉంది కదా, దాన్ని మొత్తం సన్నగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా మెత్తగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా చికెన్లోకి యాడ్ చేసి మంచిగా మరో 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం అంత ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. నాకు గ్రేవీ ఎక్కువగా అవసరం లేదు, నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కొంచెం గ్రేవీగా చేసుకోవాలి, కొంచెం రసం టైప్లో ఉండాలి అనుకుంటే కొన్ని వాటర్ని ఎక్కువ అనేది వేసుకోండి. నాకు ఇంతే సరిపోతుంది, కొంచెం గ్రేవీ మేము తక్కువనే తింటాం కాబట్టి కొంచెం సరిపోతుంది, అందుకనేసి నేను కొద్దిగానే వాటర్ అయితే వేసాను. ఇలా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఆయిల్లో 60% వరకు ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ పెద్దగా కొద్దిసేపు సరిపోతుంది ఉడకడానికి. ఇంకా అంతే అండి. చివరిలో కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసి దింపేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనుకుంటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్